ఆంధ్రప్రదేశ్లో క్రీడా ప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో పురాతన ఆటలు పరిచయం చేసేలా సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించబోయే ఆటలకు సంబంధించి పోస్టర్లను శాప్ చైర్మన్ రవినాయుడు ఆవిష్కరించారు. తొక్కుడు బిళ్ళ, తాడాట, ఏడు పెంకిలాట, కర్రసాము, తాడులాగడు వంటి 6 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవి తెలిపారు. అంతరించిపోతున్న క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో పోటీలు నిర్వహిస్తున్నామంటున్న శాప్ చైర్మన్ రవితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 2026 సంక్రాంతి సంబరాలకు క్రీడా ప్రాధికారిక సంస్థ కూడా తన వంతు కృషి చేయాలని చూస్తాను. ఈ సందర్భంగా అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను అందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పండి, ఈ ఏడాది సంక్రాంతికి క్రీడా ప్రాధికారి శాప్ తరఫున ఎటువంటి కార్యక్రమం నిర్వహించబోతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అంటే మెడల్స్ విన్నర్సే కాదు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు క్రీడలు అంటే మెడలిస్టులు, అది ఒలింపిక్స్, ఏషియన్, నేషనల్ ఓకే. అయితే పండగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గాలిపటాలు, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, అదేవిధంగా పుట్టా చెండు, అదేవిధంగా బిల్లంగోడి, ఈ గ్రామీణ క్రీడలు ఇవన్నీ చిన్నప్పుడు ఆడడం అంటే వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెరిగేది, హెల్తీగా ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, దాంతో మోర్ దెన్ యాక్టివ్గా ఉండేవాళ్ళు. అవి దురదృష్టవశాతం పల్లెల్లో ఆ వాతావరణమే లేకుండా పోయింది. దాన్ని మళ్ళీ గుర్తు చేయాలి, భాగస్వాములు చేయాలి. తద్వారా ఈ గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్న గ్రామీణ క్రీడల్ని మళ్ళీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంచి వాతావరణంలో సంక్రాంతి జరగాలి. ఆ మంచి వాతావరణంలో సంక్రాంతి జరిగినప్పుడు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఒక బట్టలు పెట్టుకోవడం ఇంకోటే కాదు, అందరూ కలిసికట్టుగా క్రీడలు. తర్వాత మా సైడ్ చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, ఈ పక్క భీమవరం అటు సైడ్ పోతే అది ఒక్కొక్క ప్రాంతంలో ఏదేమైనా తొక్కుడు బిళ్ళ కావచ్చు, కర్రసాము కావచ్చు, అదేవిధంగా పుట్టా చెండు కావచ్చు, గాలిపటాలు కావచ్చు, స్కిప్పింగ్ కావచ్చు, ఇవన్నీ మంచి వాతావరణంలో అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను గుర్తు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయం తీసుకునింది. దానిలో భాగంగానే 10వ తారీఖు నుంచి 12వ తారీఖు 3 రోజులు గ్రామీణ క్రీడల్ని మా డిఎస్ఏ పరిధిలో ఓపెన్గా అందరికీ దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా కార్యాచరణ మొదలైన మా ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, గ్రామీణ క్రీడలను గుర్తు చేసే కార్యక్రమం. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక క్రీడా అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మన బిడ్డలు, తెలుగు బిడ్డలు బాగా రాణిస్తున్నారు, గ్రౌండ్లో కష్టపడుతున్నారు, ఈ జాతికి ఖ్యాతి తీసుకొని వస్తున్నారు, ఈ దేశానికి గౌరవ ప్రతీకగా మారారు, మన జాతీయ జెండాని దశ దిశలా వ్యాపింపజేస్తున్నారు. అలాంటి క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీగా మన మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, కష్టపడుతున్న ప్రతి క్రీడాకారుడికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, వెన్నుదట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మన క్రీడాకారులకు అప్పు చేసైనా మన క్రీడాకారుని మనం ప్రోత్సహిద్దామని చెప్పారు. దానిలో భాగంగానే మీరు చూశారు, ఎక్కడ 22, 23, 24లో 17 కోట్ల ఇన్సెంటివ్స్ బకాయి పెడితే మేము అన్నింటిని క్లియర్ చేయడం జరిగింది. దాంతోపాటు 2018లో వీళ్ళు లాస్ట్ 5 ఏళ్ళలో వాళ్ళు మనం క్లియర్ చేసాం. 18 కూడా బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఫైల్ తీసాం, వాటిని కూడా ఈరోజు అప్లోడ్ చేసి దాన్ని కూడా క్లియర్ చేసే కార్యక్రమాన్ని తీసాం. ఒకటి సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్రీడాకారులకి మీరు బాగా రాణించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము వెంటుంది, ముఖ్యమంత్రి గారు మేము వెంటున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో మొత్తం 3 రోజుల పాటు గ్రామీణ క్రీడలకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో చూసుకుంటే ఓపెన్ టు ఆల్, అంటే ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.